వేస్ట్. వాడెంత ట్రై చేసినా శేఖర్ వాడి చేతికి దొరకడం. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి పెట్టండి. అలాగే మేడం. కార్తీక్, నన్ను ఎదుర్కోవడానికి నువ్వు చాలా. ప్రియా, ఇంకా ఎంతసేపు నీ మేకప్? అవతల సినిమాకి టైం అవుతుంది, త్వరగా కానీ. ఊరికే టెన్షన్ పడకు, ఆల్రెడీ మన దగ్గర టికెట్స్ ఉన్నాయిగా. సినిమా కొంచెం మిస్ అయితే కొంపలే మునిగిపో. సరే, నీ ఇష్టం. పద. సరే దా. ఆటో. సత్యం థియేటర్కి పోనీ. ప్రియా కూర్చో. ప్రియా, టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా? నా దగ్గర ఎక్కడున్నాయి? నీ దగ్గరే ఉండాలి. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోమని నీకు ఇచ్చానుగా. నా చేతికి ఇవ్వలేదుగా. చేతికి ఇవ్వలేదులే, టేబుల్ మీద పెట్టాను. అయితే అక్కడే ఉండుంటాయి. మరి ఇప్పుడు ఎలా? ఏముంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళి తెచ్చుకోవడమే. ఆటో బాబు, రిటర్న్ పోనిచ్చామా? ఈ టైంలో ఈవిడ ఫోన్ చేస్తుందేంటి? చెప్పండి మేడం. శేఖర్, ఆ కార్తిక్ గాడు నీకోసం ఊరంతా గాలిస్తున్నాడు. నువ్వెక్కడున్నావు? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను మేడం. వద్దొద్దు, వెళ్ళొద్దు. వాడెలాగైనా నీ ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వస్తాడు. వాడిక్కడున్నంత వరకు నువ్వు నీ ఇంట్లో కాకుండా ఇంకెక్కడన్నా ఉండు.
ఎక్కడికి వెళ్ళాలి మేడం? పైగా ఇది నేను కొత్తగా తీసుకున్న ఇల్లు. వాడు ఈ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి రాలేడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దంటున్నాను. నేను చెప్పింది చెయ్యి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. చేస్తానని చెప్పి మళ్ళీ వెధవ వేషాలు వేయకు. అలాగే మేడం. శేఖర్, వింటున్నావా? హలో హలో శేఖర్, హలో హలో శేఖర్. హలో 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 మేడం, నేను ప్రియని. వాడేమయ్యాడు? ఫోన్ వాడికివ్వు. శేఖర్ ఇక్కడ లేడు మేడం. ఇప్పుడే ఒక అతను ఎవరో శేఖర్ మీద అటాక్ చేస్తున్నాడు. శేఖర్ ఎందుకో వాడిని చూసి భయపడి పారిపోయాడు. వాడు శేఖర్ వెంట పడి తరుముతున్నాడు మేడం. షిట్, నేను అనుకున్నంత అయింది. ప్రియా, జాగ్రత్త. శేఖర్ వాడికి దొరకకూడదు. నువ్వు వాడికి దొరకొద్దు. ఓకే మేడం. డ్రైవర్, త్వరగా పోనీ. ఏమైనా సరే శేఖర్ని కార్తీక్ గడికి చిక్కనివ్వను. కార్తీక్,
అమ్మాయి. అమ్మాయి రా, పదండి. ఏమైందమ్మా? ఏయ్, ఎవరురా మీరు? ఎందుకు అమ్మని అడ్డుపడుతున్నారు? ఏయ్, ఏయ్, వదలండి.
ఓయ్ ఇరిటెళ్ళండి. దొరికిందా? లేదన్నా. సరే ఇట్లా పోదాం రండి. నేను మీకేం చెప్పాను? కొన్నాళ్ల పాటు ఈ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పానా? కానీ మీరేం చేశారు? ఇల్లు మారితే సరిపోతుంది అనుకున్నా మేడం. ఆ సొంత తెలివే ఇప్పుడు ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. సమయానికి నారాయణ వచ్చి నిన్ను సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో నీకు తెలుసా? ఆ కార్తిక్ గాడు నిన్ను 4 తన్ని రాహుల్ దగ్గరికి ఈడ్చుకెళ్ళి నీ చేత మొత్తం కక్కించేవాడు. నేనంత తేలిక చెప్తానా మేడం? ఆ, నువ్వు చెప్పు. ఆ కార్తిక్ గాడు కొట్టే దెబ్బలు నీ చేత మొత్తం చెప్పిస్తాయి. అయినా ఈ పరిస్థితుల్లో మీకు సినిమాలు షికార్లు కావాల్సి వచ్చాయా? బుద్ధి లేకపోతే సరే. సారీ మేడం. మీ సారీలు ఎవరు కావాలి? ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకోండి. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి. నేను చెప్పేంత వరకు మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టొద్దు. అలాగే మేడం. ఇంకోసారి సొంత తెలివితేటలు వాడారంటే మిమ్మల్ని నేను పంపిస్తాను పైకి. మీరు చెప్పినట్టే చేస్తాం మేడం. వెళ్ళండి. ఓకే మేడం. అలాగే మేడం. మంచి పని చేశారు మేడం. ఈ కీళ్ళ కార్తీక్ గడి చేతికి దొరికే ప్రసక్తే లేదు. అసలు నేను ఆ శేఖర్ గాని కరెక్ట్ టైంకి క్యాచ్ చేసి ఉండకపోతే స్టోరీ మొత్తం రివర్స్ అయ్యి ఉండేది. పోన్లేండి, నేను కొంచెం రిస్క్ తీసుకున్నా చివరికి మీకు లాభం చేకూరింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? నీ నెత్తిన ఒక కిరీటం పెట్టి ₹1 కోటి నీకు బహుమానంగా ఇవ్వాలంటావా? నా దగ్గర తిన్న దాంట్లో 5వ వంతు పని కూడా చేయలేదు నువ్వు. వెళ్ళి పంచస్గా. ఈ లోకం ఇంతేనండి. కష్టపడ్డోడికి ఆ కష్టం తగ్గ ఫలితం ఎప్పుడిచ్చింది గనక. అయినా ఒకడిచ్చేదేంటి? మనకు రావాల్సింది మనమే నొక్కేస్తాం. దట్ ఈజ్ నారాయణ. పోరేదిరా ఎటుపోయిందిరా? వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి?
ఏమైందిరా వీళ్ళు ఎక్కడికి వెళ్ళండి ఇంకా రాలేదు? ఏమో అన్నా. ఇదేందన్న పుష్కమని మాయమైపోయింది. అంతా ఎత్తుకున్నావు, ఏడా కనపడలే. అవు ఏమైందిరా ఎవరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదన్నా. ఇంకా సేపట్లో యశోదరా మేడం ఫోన్ చేస్తుంది. మేడంకి ఏం చెప్పాలి? కొద్దిగా మిస్ అయిందని చెబుదామన్నా. గట్లా చెప్తే మేడం మనల్ని ఏదవ్వాలనుకుంటది. నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటాలే. అట్టాగే అన్నా. అరే ఇక్కడ చూడలేదురా? సరే పద. ఏమైందిరా? ఏమైందిరా? అంతా ఎతికామనా, ఎక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందరా? ఏమో అన్నా. చప్పుడవుతుంది, వెతుకుండ్రా. పట్టుకోండ్రా. పూజ రా, కారెక్కు, త్వరగా. కొద్దిలో తప్పించుకున్నారు. ఆరిపోయిందిరా. ఇప్పుడు ఎలా అన్నా? పూజ పూజ ఏమైంది? పూజ ఏమైంది? పూజ 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 ఏమైంది? పూజ నీకు ఏమైంది? పూజ 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 వాళ్ళంతా ఎవరు? పూజ 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 చెప్పు, వాళ్ళెవరు? పూజ 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 అలా జరగకుండా ఉంటే ఈ పాటికి వాడిని పట్టుకుని రాహుల్ ముందుకి ఈడ్చుకెళ్ళి వాడితోనే నిజం కక్కించేవాడిని. రాహుల్ కళ్ళు తెరిపించేవాడిని. ఇప్పటికైనా వాడిని నేను వదలను. యశోధర ఆడిన ఈ నాటకానికి ఎప్పటికైనా వాడి ద్వారానే తెరదించాలి. తన ఆయుధాన్ని తన మీదే ప్రయోగించి యశోధర ఆట కట్టించాలి. ఏం చేసినా నువ్వే చేయాలి కార్తిక్. ఈ విషయంలో పూర్తిగా నిన్నే నమ్ముకున్నాం. మీరేం వరి అవ్వకండి అంకుల్. శ్వేత జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాది. శ్వేత, ఆ యశోధర ఎంతో తెలివిగా నాటకం ఆడి నేను వదిలించుకున్నాను అనుకుంటుంది. ఇక్కడ తన తెలివితేటల కంటే రాహుల్ తెలివి తక్కువతనమే నాకు ఎక్కువగా కనిపిస్తుంది.
అంత తేలిగ్గా ఎలా మోసపోయాడు వాడు? నువ్వేంటో పూర్తిగా తెలిసుండి కూడా నిన్నెలా అనుమానించాడు? ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా వాడికి? సారీ శ్వేత, ఆవేశంలో కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. ఏది ఏమైనా నిన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపటం ద్వారా ఆ యశోదర గుణపాఠం చెప్పిగా నీ ఊరుకోను. నా మీద నమ్మకం ఉంచి నువ్వు ధైర్యంగా ఉండు. హలో. కార్తీక్, జ్వాలని మాట్లాడుతున్నాను. చెప్పు. నువ్వు చేస్తుందేం బాగోలేదు కార్తీక్. పూజనిక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వెక్కడో ఉండిపోతే ఎలా? ఇక్కడెంత ప్రమాదం తప్పిందో తెలుసా? ఏమైంది జ్వాల? యశోధర మనుషులు నువ్వు లేని టైం చూసి పూజని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. సమయానికి నేను చూసి పూజని సేవ్ చేశాను. ప్రస్తుతం పూజ నా దగ్గరే ఉంది. ఇంత జరిగిందా? నువ్వు వెంటనే ఇక్కడికి రా కార్తీక్. పూజ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. నువ్వు వస్తే గాని తను మళ్ళీ నార్మల్ అవ్వదు. ఓకే ఓకే, నేను వెంటనే వస్తున్నాను. ఎనీవే, పూజను కాపాడినందుకు థ్యాంక్స్ జ్వాల. వీలైనంత త్వరగా వచ్చే కార్తీక్. ఉంటాను. అలాగే. ఏమైంది బాబు? ఒక ఆడదానిలో, అది ఈ వయసులో, ఇన్ని కక్షలు కార్పణ్యాలు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాను. కానీ నమ్మాలి. ఎందుకంటే ఆ మనిషి మన మధ్యలోనే ఉంది కాబట్టి, మన జీవితాలతోనే ఆడుకుంటుంది కాబట్టి. పూజకేమన్నా అయిందా కార్తీక్? ఏం కాలేదు. ఈసారి ఆ యశోదర ప్రయత్నాన్ని జ్వాల తిప్పికొట్టింది. దీంతో పూజను తన దగ్గరికి రప్పించుకోవటం అంత తేలిక కాదని ఆ యశోదరకు అర్థమై ఉండాలి. నేను అర్జెంటుగా పూజ దగ్గరికి వెళ్ళాలి. శ్వేత, అక్కడ పరిస్థితులు సరిదిద్ది నేను మళ్ళీ వస్తాను. అలాగే, జాగ్రత్త. వెళ్ళొస్తాను అంకుల్. అలాగే బాబు, వెళ్ళిరా. పూజ రా, కారెక్కు త్వరగా. పూజ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. నువ్వు వస్తే గాని తను మళ్ళీ నార్మల్ అవ్వదు. పాలు తీసుకో పూజ. వద్దు. వద్దా? ఎందుకో గాని నీకు నా మీద చాలా కోపంగా ఉందని నాకు తెలుసు. కానీ ఆ కోపాన్ని ఈ పాల మీద చూపించకు. తీసుకో. నాకు ఇప్పుడేమీ తాగాలని లేదు. నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ కోసమైనా ఈ పాలు తాగాలి. జ్వాల, ఇప్పుడేం చెప్పొద్దు. ముందు ఈ పాలు తాగు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. తీసుకో. ఇలా ఎందుకు జరిగింది? ఎవరినైతే నేను దూరంగా ఉంచాలనుకున్నానో ఆ వ్యక్తే నాకిప్పుడు ఆధారం అయ్యింది. నన్ను కాపాడటమే కాకుండా నాకు సేవలు చేస్తోంది. ఛా, నేను అనుకున్నది ఏది జరగదు. నా జీవితంలో అన్నీ అనుకోనివే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడేం ఆలోచించద్దు పూజ. ముందు ఆ పాలు తాగి రెస్ట్ తీసుకో.
ఒక్కోసారి ఇట్టాగే అవుతుంటుందండి, మనం ఏం చేయలేము. మనం ఎంత గొప్ప గొప్ప మాస్టర్ ప్లాన్లు వేసినా గ్రహాల పొజిషన్ సరిగా లేదనుకోండి, అన్నీ ఫెయిల్ అవుతుంటాయి. ఏమంటే ఓ పని చేస్తే అర్జెంటుగా మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మీ జాతక చక్రం బయటికి దించి యాజ్ ఆన్ డేట్ అండ్ టైం మీ గ్రహాల పరిస్థితి ఎట్టా ఉందో తెలుసుకుంటే. చచ్చు సలహాలు ఇవ్వకు. సారీ మేడం, మీ మొహంలో బాధ చూడలేక నా నోటికి వచ్చినట్టు ఏదేదో వాగేశాను. అయినా మీరు స్వశక్తి మీద ఆధారపడే వీరవంతులు. ఇట్టాడి మూఢనమ్మకాలు మీరు నమ్మరనుకోండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? అంటే రాహుల్ బాబుని శ్వేతని కలిపేసేసి ఆ కార్తీక్ గడు పెట్టిన కండిషన్కి కాంప్రమైజ్ అయిపోతారా? నాకు తెలిసి ఇంతకంటే గొప్ప మార్గం కూడా మీకేం కనపట్లేదులేండి. నారాయణ, నేనేంటో తెలిసి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఆ కార్తీక్ గాడితో నేను కాంప్రమైజ్ అవ్వడమా? ఇంపాసిబుల్. మరి అంతకంటే ఏరే దారి కూడా లేదు కదా. ఉంది. లేని దారుల్ని సృష్టించి సక్సెస్ని చేజిక్కించుకోవడమే ఈ యశోధర స్టైల్. అంతేకాని ఉన్న దారులన్నీ మూసుకుపోయాయని చేతులెత్తేయడం నా స్టైల్ కాదు. సరే, మరి మీరు సృష్టించబోయే ఆ కొత్త దారి ఏంటండి? పూజ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకు అసలు తల్లి. ఆవిడ ఎక్కడుందో మనం తెలుసుకోలేకపోయాం కదండి. మనం కాదు, నువ్వు. ఆ బాధ్యత నీ మీద ఎప్పుడో పెట్టాను. నా ప్రయత్నం నేను చేశాను కదండి. నీ ప్రయత్న లోపం వల్లే ఆ పని జరగలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశానండి. ఆ విజయ్ హాస్పిటల్లో పనిచేసిన ప్రతి మనిషిని కలిశాను, కానీ ఆవగింజంతైన ఆరా కూడా దొరకలేదు. నీ చేతగానితనాన్ని నువ్వు పెద్ద అచీవ్మెంట్లా చెప్పుకుంటున్నావు. ఆ వ్యక్తి మనకిప్పుడు చాలా అవసరం. దానికోసం ట్రై చెయ్యి. ఆ పని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత లాభం నీకు ముట్ట చెప్తాను. మేడం, మీరిస్తున్న లాభం కోసం కాకపోయినా అది నా కర్తవ్యంగా భావించి నేను ముందుకు ప్రొసీడ్ అవుతానండి. పక్కా ఇన్ఫర్మేషన్తోనే మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా కలవనండి. పూజ, నీకేం కాలేదుగా? జరిగిందంతా విన్నాను. నేను ఊళ్ళో లేని టైం చూసి మీ అమ్మ ఇదంతా ప్లాన్ చేసిందనమాట. జ్వాల ఉండబట్టి నీకేం కాలేదు. మీ అమ్మ ప్లాన్ ఫెయిల్ అయింది. జ్వాల, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పూజని ప్రమాదంలోంచి కాపాడటమే కాకుండా నీ దగ్గరే ఉంచుకుని తిరిగి నాకు సేఫ్గా అప్పగిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. సరే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోమన్నందువల్ల నువ్వు వెళ్ళిపోతున్నట్టు కార్తిక్కి తెలియకూడదు. నీ అంతట నువ్వే ఏదో పని మీద వెళ్ళిపోతున్నట్టుండాలి. నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు అడిగింది చేస్తాను. రాజు, అలా ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు వదిలే కార్తీక్, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను వెళ్తాను. ఎంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా ఎలా వెళ్తావు? ఎంత పని ఉన్నా లోపలికి వచ్చి 10 నిమిషాలు కూర్చుని వెళ్ళు. అవును జ్వాల, ఒక 10 నిమిషాలుండి నా చేత్తో కాఫీ తాగి వెళ్ళు. ఇంకెప్పుడు ఈ గడప తొక్కదని నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ఒట్టించుకుని మరీ చెప్పావు. ఇప్పుడు అదే నోటితో
నన్ను లోపలికి రమ్మంటున్నావు. ఎలా రాగలను పూజ? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? మా ఇల్లు నీకేమన్నా కొత్త? నువ్వెందుకు సందేహిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అయ్యో, సందేహం లేదు కార్తీక్. అర్జెంట్ పనుంది, వెళ్ళాలని చెప్పానుగా. మరోలా అనుకోకు. ఇంకెప్పుడైనా వస్తానులే. బాయ్ కార్తీక్. బాయ్ పూజ. నాకు ఇంట్లోకి రావాలనుంది కార్తీక్, కానీ రాలేని పరిస్థితి. పూజ నా కాళ్లకు సంకెళ్ళు వేసి ఎందుకు ఇలా చేసిందో. అయితే ఇక్కడ నేను లేని సమయం చూసి మీ అమ్మ నిన్ను వెతికి పట్టుకోమని మనుషుల్ని పంపిందనమాట. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ తన ప్రయత్నాన్ని ఎవరూ అడ్డుకోలేరనుకుంది కబ్బోలు. థ్యాంక్ గాడ్, జ్వాల నేను కాపాడింది. కార్తీక్, నువ్వు హైదరాబాద్ వెళ్ళావా? అవును. ఎందుకు? శ్వేత ప్రాబ్లం సాల్వ్ చేయటానికి. ఎలా సాల్వ్ చేయాలనుకున్నావు? మీ అమ్మ కండిషన్ పెట్టిందిగా, నిన్ను తనకు అప్పగిస్తే శ్వేతను కాపురానికి రానిస్తానని. అంటే నన్ను మా అమ్మకు అప్పగించడానికి నిర్ణయించుకున్నావా? లేదు, నేనంత అశక్తుణ్ణి కాదు, అసమర్థుడిని అంతకన్నా కాదు. మరి ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళావు? మీ అమ్మను కలిసి తను పెట్టిన కండిషన్కి ఎదురు కండిషన్ పెడదామని వెళ్ళాను. అర్థం కాలేదు. ముందు రాహుల్ని శ్వేతని కల్పని కండిషన్ పెట్టాను. తర్వాత తను చెప్పిన దాని గురించి చూస్తానన్నాను. అంటే ఏంటి దాని అర్థం? నన్ను మా అమ్మకు అప్పగించాలని నువ్వు నిర్ణయించుకున్నట్టేగా? నువ్వు నా మాటని సరిగ్గా విన్నట్లేదు. చూస్తాను అన్నానే కానీ చేస్తాను అనలేదుగా. ఆ రెండిటికి చాలా తేడా ఉంది. నువ్వు పెట్టిన కండిషన్కి మా అమ్మ ఒప్పుకుందా? ఒప్పుకోలేదు, అలాగని రిజెక్ట్ కూడా చేయలేదు. అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే మనిషి కాదుగా మీ అమ్మ. కానీ ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో మాత్రం పడింది. ఇక్కడ నా పరిస్థితి అంతకన్నా అయోమయంగా ఉంది కార్తీక్. ఒకవేళ నువ్వు పెట్టిన కండిషన్కి మా అమ్మ ఒప్పుకుంటే అప్పుడు నా గత ఏంటి? నువ్వు మీ అమ్మని కానీ ఇటు నన్ను కానీ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు పూజ. ప్రపంచం తలకిందులైనా మీ అమ్మ ఇలాంటి పనికి సిద్ధం అవ్వదు. తనకు కలుసున్న వాళ్ళని విడదీయటం తప్ప విడిపోయిన వాళ్ళని కలిపే లక్షణం కానీ గుణం కానీ లేదు. అందుకే తనకు వారం రోజులు టైం ఇచ్చాను. ఈ వారం రోజులు తను ఏమీ చేయకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. ఈలోపు నేనే ఏదో ఒకటి చేసి శ్వేతని రాహుల్ని కలుపుతాను. అప్పుడు ఆటోమేటిక్గా మీ అమ్మ తన ఓటమిని అంగీకరించక తప్పదు. ఈ గెలుపు ఓటములతో నాకు పనిలేదు కార్తీక్. నాకు కావాల్సింది నేను అక్కడికి వెళ్ళకూడదు. శాశ్వతంగా ఇక్కడే ఉండాలి, నీతోనే ఉండాలి. అది జరుగుతుందా? నన్ను నమ్ము పూజ, నీకెలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వను. అనవసరంగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నీ మీద నమ్మకం లేక కాదు కార్తీక్, నా తలరాత మీద నాకే నమ్మకం లేదు. మీరు ఆడుతున్న చదరంగంలో నేను ఎక్కడ పావునైపోతానోనని భయంగా ఉంది. ఒకవేళ మా అమ్మ మనసు మార్చుకొని శ్వేతని కాపురానికి రానిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి?
నువ్విచ్చిన మాట ప్రకారం అప్పుడు నన్ను మా అమ్మకు అప్పగించక తప్పదుగా. అంటే ఇక నేను నీతో గడిపిపోయేది వారం రోజులేనన్నమాట. ఆ తర్వాత నేనెక్కడో నువ్వెక్కడో అయిపోతావన్నమాట. అది నేను భరించలేను కార్తీక్, భరించి బ్రతకలేను. పూజకి ఇప్పుడు ఎలా ఉంది? అంతో ఇంతో ఇంకా ఆషాక్లోనే ఉంది. అవును మరి, జరిగిన సంఘటన అలాంటిది. పూజ నా యశోధర మనుషుల చేతిలో పడకుండా కాపాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందక్క. నేను పూజని కలవడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. వింటున్నా నాకే వణుకు పుడుతోంది. ఏవైనా నువ్వు చాలా గొప్ప పని చేసావు చందు. కానీ ఒక్క విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఏ విషయంలో? కొద్ది రోజుల క్రితం పూజ నన్ను తనింటికి రావద్దని తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ఒట్టేయించుకుని మరీ చెప్పింది. నిజమా? తనలా ఎందుకు చేసిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ప్రెగ్నెంట్గా ఉన్న తనకి ఈ టైంలో ఎవరో ఒకరు తోడుండాలి. అలా ఎవరూ లేరు కాబట్టి నేనన్నా దగ్గరుండి చూసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. బాధపడకు చందు. పాపం ఆ పూజ చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి. ఏ ఉద్దేశంతో నీతో అలా అనుంటుందో ఏమో. నేను అలా అనుకునే సరిపెట్టుకున్నాను. అయినా మనసులో ఎక్కడో బాధగానే ఉందక్కా. ఫీల్ అవ్వకు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అలాగే అక్క. సరే, బాయ్. చూడు, ఒకే పనిని 2-3 సార్లు చెప్పడం నాకు అలవాట్లేదు. నేనేదన్నా చెప్తే అది వెంటనే అయిపోవాలి. నేనింకో గంటలో ఆఫీస్కి వస్తాను. నేనొచ్చేసరికి టేబుల్ మీద ఆ ఫైల్ రెడీగా ఉండాలి. లేదా నీ రిజిగ్నేషన్ లెటర్ అయినా ఉండాలి. దట్స్ ఆల్. నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టే. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, మా దగ్గర మంచి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మేడం. మీకేం పని లేదా? మా పని ఇదే మేడం. షడప్. ఇలాంటి వీధి సరుకుల్ని నేను కొన్నాం. నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. గెట్ అవుట్. మీరు కొనక్కర్లేదు మ్యామ్, ఒకసారి శాంపుల్ చూడండి. ఒకసారి దీని ఫ్లేవర్ చూస్తే మీరు ఫ్లాట్ అయిపోతారు మేడం. ఏంటి ఫ్లాట్ అయ్యేది? ఏయ్! ఏయ్! ఇడియట్!